అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం పాతకాలం రెసిపీ చేసుకుందాం. అది బియ్యంతో కర్రీ. మా అత్తయ్య చెప్పారు ఎండాకాలంలో వెజిటేబుల్స్ లేనప్పుడు బియ్యంతో కర్రీ చేసేవారంట. అది ఎలా చేయాలో చూద్దామా? దానికి కావాల్సిన బియ్యం, ఆనియన్స్ అండ్ అల్లం పేస్ట్. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ వేడయ్యాక 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక పొట్టు తీసిన ఎల్లిపాయ ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, ఎల్లిపాయ ముక్కలు మనం పెద్ద కట్ చేసుకోవాలి కొంచెం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేశాక కొన్ని బియ్యం తీసుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆఫ్ బియ్యం చాలు తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. తర్వాత ఉప్పు, కారం మీకు టేస్ట్కి తగినంత వేసుకోండి. తర్వాత అవి ఫ్రై అయ్యాక బౌల్ ఆఫ్ వాటర్ తీసుకొని వేసుకోండి. అవి మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అన్నం ఉడికేలాగా కూర దగ్గర అయ్యేలాగా కలుపుకోండి. అలా అయ్యాక ఒకసారి వీడియోలో చూపించిన విధంగా అయ్యాక మనం గరం మసాలా వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే బియ్యంతో కర్రీ రెడీ. ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.